మహాభారతం ఒక పెద్ద గ్రంథం. అది ఎంత చదివినా తనివి తీరదు, ఎంత విన్నా మనకి తృప్తి అనిపించదు. ఇంకా కావాలి, ఇంకా కావాలనిపిస్తుంది. మహాభారతంలో చిన్న చిన్న ఘటనలు అవే కథలుగా, సామెతలుగా కూడా మనం రెగ్యులర్గా వాడుకునేటట్టుగా కూడా ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, కాగల కార్యం గంధర్వులు తీర్చారు అన్నది మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. అంటే ఉదాహరణకి మనం ఏదో ఢిల్లీ వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టాలి, ఇది తీసుకురావాలి అని మనం ఏదో అనుకున్నాం అనుకోండి ఉదాహరణకి. అలా కాకుండా ఎవరో వచ్చి ఇదిగోవా నీ అప్లికేషన్ ఇదిగో, నువ్వు ఇక్కడ నుంచి సైన్ చేసి పంపిస్తే సరిపోయింది అంటే, ఓ కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టుగా అని అంటాం అన్నమాట. చిన్న ఉదాహరణ, కాగల కార్యం గంధర్వులు తీర్చారంటే ఇంకా చాలా పెద్ద పెద్ద ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అసలు ఇది ఎలా వచ్చిందంటే, మాయాద్యూతం తెలుసు కదా, జోదంలో ఓడిపోయాడు ధర్మరాజు, తమ్ములతో భార్యతో 12 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి కాబట్టి అరణ్యవాసం చేస్తున్నాడు. ద్వైతవనంలో ఉన్నారు. ద్వైతవనంలో ధర్మరాజు ఒక యాగం చేద్దామని చెప్పి నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే ఋషులు బ్రాహ్మణులు అందరితో సత్సంగం కాలక్షేపం చేస్తూ, అందరి దగ్గర నుంచి మంచి విషయాలు నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఆయన కాలం గడుపుతున్నాడు తమ్ముళ్ళతోనూ భార్యతో. కానీ అక్కడ హస్తినాపురంలో దుర్యోధనుడికి ఇంకా తృప్తి కలగల. వాళ్ళ రాజ్యం మాయాజూతంలో కాజేసినా కూడా తృప్తి కలక్క వీళ్ళని ఇంకా అవమానించాలి అని మొదలుపడిపోతున్నాడు అనమాట. ఒక ప్లాన్ వేశాడు. వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి మన హంగు ఆర్భాటం, మన రాజసం, మన అంతా ఎంత విలాసంగా ఉన్నామో మనం వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కుళ్ళుకు చేస్తారు అని అనుకున్నాడు ఆయన. అనుకుని ఏం చేశాడంటే, ధృతరాష్ట్రుడికి ఏదో మాయ మాటలు చెప్పి, ఏదో అక్కడ ఏదో అడవిలో జంతువులు ఉన్నాయి, వేటాడాలి, మేమందరం వెళ్ళాలి, గొల్లవాళ్ళు గోల పెడుతున్నారు, మేము వెళ్ళాలని చెప్పి బయలుదేరి ఈ పాండవులు ఉండే చోటి కొంచెం దూరంలో విడిది వేశాడు. భార్యాబిడ్డతో సహా అందరితోనూ వచ్చాడు మొత్తం. ఎందుకంటే తన రాజసం అంతా కనపడాలి కదా, వీళ్ళు కుళ్ళుకోవాలి కదా. దుర్యోధనుడు అనుకున్నట్టుగానే భీముడికి అర్జునుడికి కొంచెం రగిలింది. ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, చూసావా అన్నయ్య, మనం ఇక్కడ ఇన్ని బాధలు పడుతుంటే మనల్ని రెచ్చగొట్టడం కోసమని ఇక్కడికి వచ్చి విడిది పెట్టి ఆ ఆటలు పాటలు అన్నీ చేస్తున్నారు, మనం రెచ్చగొట్టడానికి కదా అని అంటే, ధర్మరాజు శాంతమూర్తి, మీరు అలా ఏమీ ఆలోచించకండి, ఎవరి జీవితాలు వాళ్ళది. మనకి ఇది రాసిపెట్టుంది, మనం అది అనుభవించాలి, వాళ్ళకి అది రాసిపెట్టుంది, వాళ్ళు అది అనుభవిస్తారు, మీరు పట్టించుకోవద్దని చెప్పాడు. ఇక్కడ ఒక చిన్న తిరకాసు. ఈ ద్వైతవనంలో ఒక కొలను ఉంది. అంటే కొలను అంటే ఒక లేక్ లాంటి. దానికి చిత్రరథుడు అనే గంధర్వరాజు దాన్ని రక్షిస్తూ ఉంటాడు. అది అతని సంరక్షణలో ఉంది. అతని భటులందరూ దాన్ని కాపాడుతూ ఉంటారు. సరే, ఆ చిత్రరథుడు అనేవాడు అర్జునుడికి మిత్రుడు. వీళ్ళు ఏం చేశారు, దుర్యోధను వాళ్ళు ఏం చేశారు, ఆ కొలంలోకి వెళ్ళిపోయి ఈత కొడదాము, మన ఎవడు అడ్డం పెట్టేదని అక్కడికి వెళ్ళారు. అక్కడ ఈ గంధర్వుడి రక్షక భటులందరూ కూడా, మీరు ఇది రావడానికి వీలేదు, ఇది ప్రైవేట్ ప్లేసు, ఇది మీరు రావడానికి వీల్లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. నేను రారాజుని, నాకే అడ్డం చెప్తారా మీరు అనేసి వాళ్ళని బెదిరించి, వాళ్ళని అదిలించి, వాళ్ళని ఎలగొట్టి ఆ పొలంలో ఈత కొట్టడం మొదలెట్టారు. అది చిత్రరథుడికి తెలిసింది. అసలే గంధర్వుడు, అన్ని మాయ విద్యలు తెలిసిన వాళ్ళు వచ్చాడు, వీళ్ళని చేత కొట్టాడు. ఎలా మాయ విద్యలు అన్ని తెలుసు కదా వాళ్ళకి, మేఘాల్లో ఉండి యుద్ధం చేయటం. కర్ణుడు అలాంటి యుద్ధం ఎక్కడ చేయగలడు? వీళ్ళందరూ తోకముడిచారు, ఏం చేయలేకపోయారు. అందరినీ, దుర్యోధనుని వాళ్ళ 100 మంది సోదరుల్ని ఒక కట్టగట్టి రథంలో వేసుకొని గంధర్వలోకానికి తీసుకెళ్ళడం మొదలెట్టాడు. ఇది దుర్యోధనుడి భార్య భానుమతి. ఆవిడికి వెళ్ళి పరిచారకులు అందరూ వెళ్ళి చెప్పారు, అమ్మ, ఈ దుర్యోధనుడికి ఈ రకమైన పరాభవం జరిగింది, గంధర్వుడు ఎత్తుకుపోతున్నాడు అని చెప్పేసి భానుమతికి చెప్పారు. భానుమతి ఏం చేయాలో పాలుకోలేదు. భానుమతి, అందరూ కర్ణుడు వీళ్ళందరూ రక్షకులు ఉంటే అందరూ ఓడిపోయి గంధర్వుడు తీసుకుపోతున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి, మనల్ని ఎవరు రక్షిస్తారు అని ఆలోచించి, మనకి ధర్మరాజు ఉన్నాడు కదా, ధర్మరాజుని సాయం కోరదామని పరివారంతో అందరితో కలిసి ధర్మరాజు దగ్గరికి వచ్చి, అయ్యా బావగారు, ఇలా దుర్యోధనుడిని ఇలా గంధర్వుడు ఎత్తుకుపోతున్నాడు, మీరే కాపాడాలి అని చెప్పి మొరపెట్టుకో. భీముడు అన్నాడు, కాగల కార్యం గంధర్వులే తీర్చారు. ఎప్పుడో మనం 12 ఏళ్ళు అరణ్యవాసం, తర్వాత అజ్ఞాతవాసం చేసి ఎలాగో యుద్ధం చేయాలని మనం అనుకున్నాం. అంత శ్రమ లేకుండా గంధర్వులే మనకి ఈ రోజున మనకి శ్రమ లేకుండా చేసి పెట్టారు, మనకి ఇంకా ఇబ్బందే లేదు అని చెప్పి భీముడు సంతోషపడ్డాడు. ధర్మరాజు, తప్పు నాయన, బయట ఎవరైనా సరే, బయట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు 100, మనం 5, 105 మంది సోదరులు. బయట వాళ్ళకి మనం 105 మంది, మనం ఒకటే. మనలో మనం వాళ్ళు 100, మనం 5, మనం వేరు మనం కొట్టుకు చావచ్చు, అది వేరే సంగతి. కానీ బయట వాళ్ళ విషయంలో మనం 105 మంది, మీరు వెళ్ళి దుర్యోధనుని కాపాడి తీసుకురండి చెప్తే, అర్జునుడు భీముడు వెళ్ళి చిత్రరథుడిని ఒప్పించి, అంటే చిత్రరథుడు యుద్ధం చేయడు అర్జునుడితో, మిత్రుడు కదా, ఒప్పించి అప్పుడు చిత్రరథుడు ఏం చేస్తాడంటే ఆ దుర్యోధనుడిని అదే కర్రతో తీసుకొచ్చి ధర్మరాజు ముందు నిలబెడతాడు. ధర్మరాజు ఏం మాట్లాడకుండా, నాయన, బలవంతులతో విరోధం కూడదు, మా అనువుగాని చోట అధికుల మన రాదు,
అని చెప్పి కట్లిప్పి సాదరంగా తిప్పి పంపిస్తాడు. అది కాగల కార్యం గంధర్వులు తీర్చారు అన్న కథ అలా వచ్చింది.